హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన చైతన్య లక్ష్మి గారు నెల్లూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మాఘ పౌర్ణమి ధ్యానం మాస్టర్స్. అసలు ఆ పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి, ఆ ఎనర్జీస్ ఎలాగుంటాయని మేడం గారి మాటలో తెలుసుకుందాం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి, జ్ఞానం చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పరమ గురువులందరికీ, మన జూమ్ సెషన్ నిర్వహిస్తున్న ఆత్మ బంధువులకి, అక్కడ అందరు వ్యూయర్స్కి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు చక్కగా పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, చక్కగా మనము ధ్యానం చేస్తూ తెలుసుకుందాం. చక్కగా ధ్యానంలో కూర్చుందాం. మిత్రులారా, దయచేసి అందరూ మీ ఫోన్స్ ఉంటే కాస్త మ్యూట్లో పెట్టి సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళు మూసుకొని కాళ్ళు క్రాస్ చేసి చక్కగా ధ్యాన స్థితిలో మనతో మనం, మనలోకి మనం, మన అంతరంగ ప్రయాణం లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని గమనిస్తూ ఉండాలి. ఇలా గమనించడం ద్వారా కేవలం ఒక కనురెప్ప మనము వేయడం వలన 50% మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని లెక్క. శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, ఎరుకలో ఉండి మిగిలిన 50% నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మనలో ఉన్న ఆలోచనలు, సరికాని నమ్మకాలు, మనలోనూ మన చుట్టూతా ఉన్న అన్ని మూలాలతో సహా విడుదలయ్యి అల్సియాన్ అగ్నిలో పడి దగ్ధమైపోయి కాంతిగా మారి విశ్వ కళ్యాణార్థం వినియోగపడింది అని అనుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ ధ్యానం, పౌర్ణమి ధ్యానం అత్యంత విశేషమైనది. పౌర్ణమి ధ్యానం మనకి ఎన్నో లాభాల్ని చేకూర్చి పెడుతుంది.
పౌర్ణమి రోజు సూర్యుని కాంతి చంద్రుని మీద పడుతుంది. చంద్రుడు స్వయం ప్రకాశి కానందున సూర్యప్రకాశం అన్ని జీవరాశుల మీద పడుతుంది. అలాగే మన మనస్సు మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ మనస్సు చంచలంగా లేకుండా నిశ్చలంగా మారడానికి మనము ఈ పౌర్ణమి ధ్యానము ఖచ్చితంగా చేసి తీరాలి. పౌర్ణమి రోజున అత్యంత ఎనర్జీ వైబ్రేషన్స్ అద్భుతంగా భూమికి చేరుతుంది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున మనందరము ధ్యాన నిమగ్నులై ఎక్కువ శాతము ధ్యానం చేస్తూ ఆహారము మితంగా తీసుకొని వీలైనంత ఎక్కువసేపు మౌనం పాటిస్తూ ఉండడం ద్వారా మనలో ఉన్న శక్తులు, మన యొక్క శక్తి క్షేత్రం, మనమే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా తయారవుతాము. మనలో ఉన్న అద్భుతమైన దివ్య శక్తులు అద్భుతంగా ఎనర్జీ పాయింట్స్ రిసీవ్ చేసుకొని చక్కగా ఉన్నతాత్మగా మనము ఎదుగుతాము. మన చైతన్య శక్తి అద్భుతంగా విస్తారం చెందుతుంది. నాడీ మండల శుద్ధి జరగడంతో పాటు మన చైతన్య స్థాయి కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఎరుకలో ఉండి ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఇలా అనుకుందాము, నేను అనంత శక్తివంతమైన ఆత్మ చైతన్యాన్ని, మూల చైతన్యాన్ని, నేను దైవాన్ని, నేను సృష్టికర్తను, పవిత్రమైన వైలెట్ అగ్ని నా బ్రహ్మరంధ్రం గుండా ప్రవహిస్తూ నా డిఎన్ఏలోకి, ఆరాలోకి, ప్రతి అణువులోకి, పరమాణువుల్లోకి, ప్రతి అవయవంలోకి ఈ కాంతి విస్తారంగా, విస్తృతంగా అన్నిటిలోకి ప్రవహించి ఇదంతా దివ్య ప్రేమ, కరుణ, దయ, క్షమా గుణాలతో నిండిపోవాలి. తెలుసో తెలియకో అజ్ఞానంతో ఎన్నో జన్మల నుంచి నాలో బంధించబడిన సరికాని ఆలోచనలు, సరికాని గుణాలు, సరికాని జీవన శైలి,
బుద్ధి గావించి ఈ క్షణం నుంచి నేను అన్ని జీవరాశులతో స్నేహంతో, మైత్రితో జీవిస్తాను. వృక్ష జాతులతో, జంతు జాతులతో అత్యంత పవిత్రపూర్వకంగా నేను స్నేహభావంతో ఉంటాను. చిన్న జీవి కాడ నుంచి పెద్ద జీవి వరకు ఎవరెవరినైతే కష్టపెట్టానో, నష్టపరిచాను, బాధ పెట్టాను, భయపెట్టాను, వారి ఎదుగుదలకు అడ్డుపడ్డాను, వారందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాను. ఇలా 3 సార్లు అనుకుందాం మాస్టర్స్. నన్ను క్షమించండి, నన్ను హృదయపూర్వకంగా క్షమించండి, నన్ను క్షమించండి. నన్ను సంపూర్ణంగా మీ ఆరాలోంచి, ఈ డిఎన్ఏలోంచి సంపూర్ణంగా క్షమించి విడుదల చేసేశారు. నేను కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా ఈ ఆత్మస్వరూపులందరినీ దివ్యాత్మ స్వరూపులుగా భావించి ఈ క్షణం నుంచి నా ఆరాలోంచి, నా డిఎన్ఏలోంచి హృదయపూర్వకంగా క్షమించి విడుదల చేసేశాను. ఇక నుంచి మనందరము సేవాభావంతో ఉన్నతంగా ఈ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తూ విశ్వ కళ్యాణార్థమై వినియోగపడదాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ మనలో ఉన్న పరమ సత్యాన్ని తెలుసుకుందాం. ఈ ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైన ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి, గమనించండి.
అద్భుతమైన పరిపక్వత చెందటానికి ఈ పౌర్ణమి గడియలు, పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ప్రతిరోజు ధ్యానము, ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. మనకి మన యొక్క ఆత్మ ఎదుగుదలకి ఎనర్జీ షిఫ్ట్ జరిగి తీరుతుంది. మనలో ఉన్న అన్ని ఆందోళనలు, సరికాని ఆలోచనలు తొలగించుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. మనము ఏ లక్ష్యమైతే భూమి మీదకి మనం ఉన్నతంగా ఎదగడానికి తీసుకొచ్చుకున్నామో అందుకు ఈ పౌర్ణమి ధ్యానం అత్యద్భుతంగా సహకరిస్తుంది. మన లైఫ్ పర్పస్ మనకి తెలుసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పౌర్ణమి ధ్యానం. మనలో ఉన్న సరికాని ఆలోచనలు అన్నీ అతి వేగంగా తొలగిపోతూ చక్కగా ఉన్నత శక్తిని స్వీకరించడానికి అద్భుతమైన అవకాశం ఇది. చాలు. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా మనము కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మితమైన ఆహారం, మితమైన ఆలోచన, మితమైన మాటలు ద్వారా మనం ఎంతో శక్తిని కూడగట్టుకున్న వాళ్ళం అవుతాం. సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ఒక ఘర్షణకి గురవుతుంది. మన మనస్సు దుఃఖముతో, బాధలతో నిండి ఉన్నప్పుడు కూడా మనకి ఈ ధ్యానం 3 గంటల పాటు ఏకధాటిగా చేయడం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఆత్మ ఇలాగే ఉండాలంటుంది. మనస్సు దానికి నచ్చినట్టు చంచలంగా ఉండాలంటుంది. దుఃఖ బాధల్ని మనలోంచి వదిలిపోవడానికి మన మనస్సు అడ్డుపడుతూ ఉంటుంది. సాధన చేసే వాళ్ళకి ఇది ఒక వరం. సాధన చేయని వారికి ఇది ఒక కష్టకాలంగా అనిపిస్తుంది. సాధన చేయడం వలన మనము సులువుగా ఈ కష్టాలను, దుఃఖాలను, బాధలను అవలీలగా దాటేస్తాం. సాధన చేయని వారు కష్టాల కడలిలాగా వాళ్ళు ఎంతో బాధపడుతూ, దుఃఖిస్తూ ఉంటారు. ప్రతి నెలలో వచ్చే ఈ పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు చేయడం ద్వారా మనము ఉన్నతీకరించుకోవడం కోసము చేసే అద్భుత ప్రయత్నం. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు
సాధన కొద్దీ శక్తి. ఎంత సాధన చేస్తామో అంత శక్తిని కూడగట్టుకుంటాం. మరి ఈ శక్తిని దుర్వినియోగపరుచుకోకుండా మౌనం వహిద్దాం. శరీరపరంగా మనము విడివిడిగా ఉన్న ఆత్మపరంగా అందరము ఏకమై ఉంటాము. పరమ గురువుల నుండి వచ్చే సందేశాలను మనము అందుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. మనస్సును ఆత్మతో లయం చేయడమే ధ్యానం. సామూహిక ధ్యానము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక బలమైన శక్తి క్షేత్రంగా తయారవుతాం. పిరమిడ్ ధ్యానం చేస్తూ మనమే ఒక శక్తి క్షేత్రంగా తయారయ్యి మనమే ఒక వాకింగ్ పిరమిడ్గా తయారవ్వాలి. దానికి ఉదాహరణే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము మనస్ఫూర్తిగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మనము కూడా అంతటి శక్తి క్షేత్రంగా తయారవ్వాలి. అందుకోసమే ఈ పౌర్ణమి ధ్యానం అనేది విశేషంగా ఉపయోగపడుతుంది. మనల్ని మనం తెలుసుకోవడానికి, ఉన్నత ఫలితాలు రావడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. మనల్ని మనం పరిపూర్ణులుగా తీర్చిదిద్దుకోవాలి. కోరితే కోరినది మాత్రమే వస్తుంది. కోరకపోతే కొండంత ప్రకృతి వరంగా ఇవ్వబడుతుంది. ప్రకృతి దేవతలు మనతో సహకరించాలి అనంటే మనం ఎంతో ఆత్మశుద్ధి అవసరం. సరైన ఆలోచన, సరైన గుణాలు మనలోకి అలవర్చుకుందాం. ఇందుకు ఈ పౌర్ణమి ధ్యానం అనేది అద్భుతంగా సహకరిస్తుంది మాస్టర్. నాలో ఉన్న స్త్రీ పురుష తత్వాలు బ్యాలెన్స్ అయ్యాయి అని అనుకొని ధ్యానంలో నిమగ్నమవుతాం. ఎంతైతే ప్రజెంట్లో ఉంటామో, ప్రస్తుతంలో జీవిస్తామో అంతగా మన చైతన్య శక్తి విస్తారం చెందుతుంది. అంతగా మనకి పరమ గురువుల నుంచి సందేశాలు మనం అందుకోగలుగుతాం. నిద్రలోకి జారుకుంటే మనము అంత అవేర్నెస్లో లేనట్టే కదా. అవేర్నెస్లో లేకపోతే సందేశాలు మనకి పరిపూర్ణంగా తెలుసుకోలేము. ధ్యానం అంటే ఎరుకతో ఉండి చేయడం, నిద్ర అంటే ఎరుక కోల్పోవడం.
మన హృదయంలోనే జీవనది దాగి ఉంది. అద్భుతంగా మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ఈ శ్వాస ద్వారా అద్భుతమైన శక్తి ప్రవాహం జరుగుతుందో, మనము విశ్వ కళ్యాణార్థం సేవ చేయాలి అని పక్కన వారికి సహాయం చేయడానికి సిద్ధపడతాము. అప్పుడే పరమ గురువులందరి సహకారం మనకు లభిస్తుంది. మనం కోరకనే ప్రకృతి అద్భుతంగా సహకరిస్తుంది. కేవలం ఒకే ఒక్క ఆలోచన, నా కోసం కాకుండా, స్వార్థభూయిష్టంగా కాకుండా, అందరూ ఒక్కటే, లోకా సమస్తాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాం సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని కోరుకోవడంలోనే మమాత్మ సర్వభూతాత్మ, అందరం ఒక్కటే, అందరూ ఆ పరమాత్మ శకలం నుంచి వచ్చిన అంశాత్మలమే. మనం అందరూ బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటామో, అప్పుడే మన ఆత్మోన్నతికై మనము ఉన్నతంగా ప్రయత్నించిన వారం అవుతాం. నేచర్ నుంచి ఎంతో అద్భుతమైన సపోర్ట్ లభిస్తుంది. పశుపక్షాదులని మనము గౌరవించి వారిని కూడా మన మిత్రుల వలె చేసుకునవలెను. అలా రాయబారిగా వచ్చిన వారే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకే ఇంత అద్భుతమైన పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది విస్తృతంగా రోజు రోజుకి కోట్ల మంది ధ్యానంలోకి వస్తున్నారు. అంతటి శక్తివంతమైన ఆలోచన, దృఢ సంకల్పం మన గురువు గారిది. అంతటి దృఢ సంకల్పం మనలో కూడా ఉండాలి. అప్పుడే సకల చరాచర సృష్టి మనకి ఎంతో అండగా నిలుస్తుంది. మనము ఉన్నతంగా పూర్ణాత్మగా తిరిగి వెళ్ళడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఈరోజు పౌర్ణమి ధ్యానం. మన ఆత్మశుద్ధి ఎంతో అద్భుతంగా ప్యూర్గా ఎదగాలి అని అంటే, మన సంకల్ప సిద్ధి జరగాలంటే మనం ఎంతో ప్యూర్గా ఉండాలి, ఎంతో శుద్ధిగా ఉండాలి. ఆత్మశుద్ధి ఉన్నప్పుడే సంకల్ప సిద్ధి జరుగుతుంది మాస్టర్స్. మనం ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని హృదయపూర్వకంగా మనలోని ప్రతి కణము, ప్రతి పరమాణువు సిద్ధంగా ఉండాలి. నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను అని అనుకుందాం మాస్టర్స్. ఒక 1,44,000 మంది
కాంతి వాసులతో మనము కలిసి ధ్యానం చేస్తున్నాం. వారితో కలిసి ఈ విశ్వ కళ్యాణ సేవ మనదిగా భావించి ఉన్నతంగా ఎదగడానికి నేను ఎంతో సేవ చేస్తాను అని మనస్ఫూర్తిగా సంకల్పిద్దాం మాస్టర్స్. నాలో అద్భుతమైన దివ్య శక్తి, ఆత్మశక్తి అద్భుతంగా విస్తారం చెందుతుంది అని గమనిద్దాం. ఇది నేను అంగీకరిస్తున్నాను. ఈ గ్రూప్ కాన్షియస్కి, మనలో అంతరానికి పూర్తిగా కనెక్ట్ అయ్యి ఉన్నానని అనుకుందాము. హయ్యర్ ఎనర్జీస్ బ్లో అవుతున్నాయి, గమనించండి. దివ్యలోక వాసుల దివ్య ఆశీస్సులతో దివ్య సందేశాలు మనం స్వీకరిద్దాం. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో సహనంతో ఉంటేనే, ఎంతో ఓర్పుతో ఉంటేనే ఈ యొక్క ధ్యానం ద్వారా శక్తిని స్వీకరించగలం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. త్రిమూర్తులు, త్రిమార్తల యొక్క శక్తి చైతన్యాన్ని కలగలిపి మన చెంతకు అందిస్తున్నారు, గమనించండి. అద్భుతమైన శక్తి చైతన్యాన్ని అందిస్తున్న పరమ గురువులందరికీ కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఈ శక్తి స్వీకరణ మన భౌతిక శరీరమే కాదు,
మన చుట్టూ ఉన్న అన్ని శరీరాలు కూడా తనదైన అద్భుత స్థితిలో స్వీకరిస్తున్నాయి. మనలోని 7 చక్రాలు తిరుమల 7 కుండలతో మనకి చెప్పబడింది. ఎప్పుడైతే మనం ఉన్నతంగా ధ్యానం చేస్తామో చక్రాతీత ఆ స్థితికి, సహస్రార స్థితికి చేరుకుంటాం. అతీతంగా ధ్యానం చేయడం ద్వారా అత్యంత అద్భుతంగా అతీంద్రియ శక్తులు మనకి సహకరిస్తాయి. మనలోని ప్రకృతి దేవతలు అద్భుతంగా సహకరిస్తారు. కేవలం శ్వాస మీద ధ్యాస. పౌర్ణమి రోజుల్లో ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంతగా మన చుట్టూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒకవేళ మనకి ఏదైనా పరీక్ష ఎదురైనా మనకి మనోస్థైర్యంతో, మనోనిబ్బరంతో అధిగమించగలిగిన శక్తి ఈ పౌర్ణమి ధ్యానం మనకు అందిస్తుంది. దాన్ని మనం ఏ పరంగానూ జడ్జి చేయకూడదు. నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్, ఓన్లీ యాక్సెప్టెన్స్. రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి. అంతా మన మంచికి అన్న సత్యం వైపు అడుగులు వేయాలి. మన చక్రా సిస్టమ్ ఎంతో ఎనర్జీ స్టోర్ చేసుకుంటాం. ఎరుకులో ఉంటే అవన్నీ పట్టించుకోకుండా మనం ఉన్నతంగా ఎదుగుతాం. సరైన విధంగా ప్రవర్తిస్తే సరైన ఫలితాలు వస్తాయి. సరికాని విధంగా ప్రవర్తిస్తే సరికాని ఫలితాలే మనకి ఎదురవుతాయి. ధ్యానానికి వచ్చిన కొత్తల్లో 100 ఆలోచనలు ఉండేటివి క్రమక్రమంగా మనకి ఆలోచన స్థాయి తగ్గి శూన్యం వైపు అడుగులు వేస్తాం. 100 ఆలోచనలు ఉండేటివి 99, 90, 80, 50, 30 ఇలా శూన్యస్థితికి చేరుకుంటాము. అక్కడే అసలైన శక్తి ప్రవాహం ద్వారా మనలో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. జన్మల నుంచి తీసుకొచ్చుకున్న ఎంత అనారోగ్యమైన, ఎంత పెద్ద కర్మ అయినా దగ్ధమైపోతుంది. దగ్ధమై తీరిపోవాలంటే దీనికి ఉపయోగపడేది ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ ద్వారా ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న కరుడుగట్టిన పాపాల మూటలు సైతం కరిగిపోతాయి. అంత గొప్ప స్థితికి, సహస్రార స్థితికి మనం ఎదిగి తీరాలి అంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. బాహ్యేంద్రియాల నిగ్రహం ఉన్నవాడు ధ్యాని అవుతాడు. అంతర్నిగ్రహం ఉన్నవాడు యోగి అవుతాడు. ఇహలోక ఆనందం
తెలుసుకున్నవాడు యోగి. పరలోక సత్యం గురించి తెలుసుకున్నవారు ఋషి. అంటే మూడో కన్ను విచ్చుకున్నవారు ద్రష్ట. తనని తాను తెలుసుకుందే కాకుండా మనలాగే ఎదుటి వాళ్ళు కూడా, నాలాగే చుట్టూ ఉన్న వాళ్ళు అంతా కూడా భగవత్ స్వరూపులే అన్నది తెలుసుకున్నదే బ్రహ్మర్షి. ఆ బ్రహ్మర్షి స్థాయికి మనందరం ఎదిగి తీరాలి, ఎదిగే వెళ్ళాలి. ఎదిగితేనే మనము పరిపూర్ణులం అవుతాము, పూర్ణత్వం సాధిస్తాము. దీనికి అత్యద్భుతంగా ఉపయోగపడేదే ఈ సామూహిక ధ్యానం, ఈ పౌర్ణమి గడియలు. ఈ పౌర్ణమి ధ్యానం అనేది అంతటి విశేషంగా మనకి విస్తృతంగా, విస్తారంగా, ఉన్నతంగా ఎదగడానికి అద్భుతమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల వారందరికీ కూడా తెలియచేసి ఉన్నతంగా ఎదగడమే బుద్ధత్వం. మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియచేస్తూ చక్కగా బుద్ధి వికసించినట్లుగా మనము ప్రవర్తించడమే బుద్ధత్వం. ఆఖరి 5 నిమిషాలు కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎరుకతో ఉండి ధ్యానం చేద్దాము.
ఓకే. నెమ్మదిగా మన చేతులు 2 విడదీసి కళ్ళు తెరవకుండా కళ్ళ మీద బోళించుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు 2 చూసుకుంటూ చిరునవ్వుతో ధ్యానం నుంచి బయటొద్దాము. ఓకే. ఎంత అద్భుతమైన ధ్యానాన్ని మనకందించిన పరమ గురువులు అందరికీ ఆత్మ ప్రణామాలు. గట్టిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, చైతన్య లక్ష్మి గారికి, లక్ష్మీ సుజాత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.